హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ ఆమ్ విఆర్ విశ్వ రివ్యూస్. ఇప్పుడు మేకప్ గురించి తెలుసుకుందాం. మేకప్ కూడా పాత్రను ఎలివేట్ చేయడంలో, పాత్రలో ఉండే మూడ్ను ఆడియన్స్కు చేరవేయడంలో అదొక కళాత్మకమైన ప్రక్రియ. దర్శకుడిగా నాకు మేకప్ మీద అంత అనుభవం లేకపోయినా పాత్రకి ఎలా ఉండాలో అవగాహన మేరకు నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మేకప్ మెళుకువలు నేను చెప్పలేకపోవచ్చు, కానీ మేకప్తో పాత్రలు ఎలివేట్ అయిన విధానాన్ని మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకు పాతాళ భైరవి సినిమాలో ఎస్వి రంగారావుకి ఇచ్చినటువంటి పాత్ర మాంత్రికుడు. అలాంటి మాంత్రికుడి యొక్క గెటప్ను చూసి ఆ రోజుల్లో చిన్నపిల్లవాళ్ళు జడుసుకునేవాళ్ళట. ఆ తర్వాత విఠలాచార్య, కె బాపయ్య, రాఘవేంద్రరావు, ఇక చాలామంది దర్శకులు పక్కా కమర్షియల్ సినిమాలు తీస్తూ విలనికి ఒక ప్రత్యేకమైన గెటప్లు ఇచ్చేవాళ్ళు. అందులో గజదంగ, కొండవీటి సింహం లాంటి వాటిల్లో సత్యనారాయణ గారికి, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి ప్రత్యేకమైన పాత్ర చెప్పుకోవాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమృష్పురి పాత్ర, అదేవిధంగా అమ్మోరులో రామిరెడ్డి పాత్ర. ఇలా కొన్ని గెటప్పుల్ని మనము మూడు ఎలివేట్ చేయడానికి వాటి యొక్క రంగాలంకరణలాగా ఒక మేకప్ అలంకరణ గురించి ఒక సపరేట్గా డిజైన్ చేసేవాళ్ళు. దర్శకుల సలహాల మేరకు, సూచనల మేరకు మేకప్ కళాకారులు వాళ్ళని అలా రూపుదిద్దేవాళ్ళు. అయితే కాలం మారింది, టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ మూడ్ ఎలివేట్ చేసే క్యారెక్టర్స్ అవసరం లేదు. అయినా కూడా కమల్ హాసన్ గారు ఎన్నో ప్రయోగాలు చేశారు మేకప్లో. ముఖ్యంగా దశావతారం సినిమాలో 10 పాత్రలకు 10 రూపకల్పనలు చేయడము, ఏ పాత్రకు ఆ పాత్ర అసలు కమల్ హాసన్ అవునా కాదా అని సామాన్య ప్రేక్షకుడు గుర్తుపట్టలేనంత వైవిధ్యంగా ఆయన రూపకల్పనను తయారు చేసుకున్నారు. అయితే చూస్తూ ఉండంగానే సినిమా సహజత్వానికి పెద్దపీట వేయడంతో రాను రాను గెటప్పుల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతూ పాత్రలో ఉండేటటువంటి ఎలివేషన్స్, అంటే అతని యొక్క క్యారెక్టర్ డిజైన్ చేసుకోవడంలో శ్రద్ధ చూపించడం ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా ట్రెండ్ సెట్టర్గా నిలిచినటువంటి సినిమా శివాలో మన వెలనీ పాత్ర చేసినటువంటి రఘువరన్ని గెటప్ చూస్తే ఒక విధంగా అవిటివాడు, ఇది పసివాడి ప్రాణంలో ఎట్లయితే ఒక అవిటివాడిలా కాలు పట్టుకుంటాడో, ఒక విధంగా చెప్పాలంటే ఆ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ని మెయింటైన్ చేస్తూ కూడా శివాలో విలనీని, హీరో క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి అసిస్టెంట్లీ అందరినీ ఎంతగా భయపెట్టాడో రఘువరన్.